5 నిమిషాలు పోలీస్ బందోబస్తు మధ్యన ఎవరు రాకుండా ఆపుతుంటే నేను కూడా ఆపుతా చెప్పిన అందరు ఆపుతాము. ఒక్కసారి అంబులెన్స్ లా సెంటిమెంట్ ఒక 5 నిమిషాలు డెడ్ బాడీని వర్క్షాప్ మన ఆర్టీసీ డిపో తీసుకుపోయి ఎవరు రాకుండా మేము ఆపుకుంటాం, తీసుకొని వస్తామని చెప్పి అన్నారు. దానికి అది ఆర్టీసీ డిపో పాకిస్తాన్ ఉందా బంగ్లాదేశ్ నాకు అర్థం కాదు. ఇక్కడ పోలీస్ బందోబస్తు గిద్ద పెట్టినప్పుడు ఆడ బందోబస్తు పెట్టి 5 నిమిషాలు తీసుకోవడానికి ల్యాండ్ ప్రాబ్లం కూడా కుర్రపల్లి సభ్యులు చచ్చిపోతారు మా పొద్దు నుంచి రాత్రి నుంచి. నేను చెప్పినా వాళ్ళు ఇంటలేరు. వాళ్ళు ఏమంటున్నారు సెంటిమెంట్. ఇప్పుడు మా కార్యకర్త వల్ల అయితే మా పార్టీ తీసుకుపోతాం. సెంటిమెంట్ అది ఎవరికైనా సెంటిమెంట్. అది ఆ సెంటిమెంట్ నిలబడుకోకుండా సెంటిమెంట్ కూడా దెబ్బతీస్తామంటే మనుషులు ప్రాణాలు తీస్తారు, మనుషులు సెంటిమెంట్ దెబ్బతీస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు డెడ్ బాడీ మీరు వేసుకోవాలి రేవంత్ రెడ్డి గారిని వచ్చి దానం చేయమని చెప్పి పేరెంట్స్ అంటున్నారు. ఇప్పుడు కావాలనే ఇక్కడ ప్రభుత్వము ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి ఒక భయానక వాతావరణం సృష్టించి ఆర్టీసీ కార్మికులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రభుత్వానికే నష్టం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేరు. ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి? 5 నిమిషాలు పోలీస్ బందోబస్తు మధ్యలో పోలీసులను తీసుకోమంటున్నారు. ఎవరు మా కుటుంబ సభ్యులు ఇద్దరం వస్తాం తీసుకోమని చెప్పంటారు. లాస్ట్ వాళ్ళ అబ్బాయి ఇప్పటి నిలబడ్డాడు. కాబట్టి ప్రభుత్వం గమనించాలి. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకోవడం ఎవరికి లేదు, ప్రభుత్వానికే ఉంది. ఆత్మ బలిదానం చేసుకున్న ఒక కార్మికుల పట్ల పోలీసులు ఈ రకంగా వివరించడానికి ఉదయం నుంచి కూడా ఆందోళన చేసుకుని తీసుకెళ్తామని పొద్దు నుంచి అదే కాదు రాత్రి నుంచి అదే పరిస్థితి. టెంట్ వేసుకున్నా కూడా టెంట్ వాళ్ళు బెదిరిస్తున్నారట. తెలంగాణ మొత్తం టెంట్ వాళ్ళ నుంచి వార్నింగ్ ఇస్తున్నారట. ఇదే పద్ధతి నాకు అర్థం కాదు. గింత దౌర్జన్యమా? కార్మికులు ఏమంటారు కాదు, తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు? పేనమికలో పోయేటటువంటి పరిస్థితి. అంతకుముందు అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. ఇది వాళ్ళ పేరు కోసమో పేరు ప్రఖ్యాతుల కోసమో ఎవరు పనిచేస్తలేరు. ఇక్కడ ఇవాళ వాళ్ళ పేరెంట్స్ యొక్క చివరి కోరిక ఒక్కసారి పోయి అలా చూపెట్టండి అంటున్నారు. ఎవరు రామంటున్నారు. ఎవరు వచ్చినా మేమే కంట్రోల్ చేస్తామని వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు, కుటుంబ సభ్యులు అంటారు. ఎవరు వచ్చినా మేము కంట్రోల్ చేస్తున్నాం. ఏ పార్టీ రాదు, మేమే మా కుటుంబ సభ్యులము, బాడీ పోలీస్ రాండి ఒకసారి 5 నిమిషాలు అక్కడ ఉంచేస్తామని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఏమంటలేరు. లేకుంటే మేము దాన సంస్కారం చేయమంటున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి దాని సంస్కారం చేసుకోమని చెప్పండి. ఇప్పుడు చనిపోయిన బాధలున్నాం మేము. కాంగ్రెస్ వాళ్ళు మాట పట్టించుకుంటామని. మరి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు బీఆర్ఎస్ హయాంలో అప్పుడు ఆర్టీసీ కార్మికుడు బాబు చనిపోతే ఇదే కాంగ్రెస్ వచ్చి ఉపన్యాసం ఇచ్చారు కదా. అప్పుడు శివరాఖ్యాలు చేశారు. వాళ్ళేమన్నా అప్పుడు శివరాఖ్యాలు చేశారు. అప్పుడు అంటే వాళ్ళు చేస్తున్న సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. ఈ కాంగ్రెస్ మాట లోడుచుకుంటారు. చూస్తే జనం చూస్తారు, ఎట్లా చూస్తున్నారు, జనం పొట్టు పొడుతున్నారు. నాకు ఎవరో లేదు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ వింటలేరు. పోలీసులు సార్ మీరు మాట్లాడమని చెప్పిన పేరెంట్స్ ఒప్పుకుంటే మాకు ఇబ్బంది, మాకు ఇబ్బంది లేదు కదా. పేరెంట్స్ పోయిన వాళ్ళ అబ్బాయి కూడా ఒప్పుకుంటాడు, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. కనీసం మర్యాద. ఇప్పుడు మళ్ళీ ఏం బెదిరిస్తున్నారు? మీరు ఇట్లా మాట్లాడితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమని బెదిరిస్తున్నారు. కొంత కాంగ్రెస్ లీడర్లను పంపించి మీరు ఇట్లా వేస్తే మీకు బెనిఫిట్స్ ఏమని బెదిరిస్తున్నారు. ఇంత చిల్లర రాజకీయాలు. 5 నిమిషాలు అక్కడ బందోబస్తు పెట్టి ఇక్కడ అనేక అంతిమయాత్రలు చేస్తాం మనం తెలంగాణలో. తెలంగాణ ఉద్యమం అప్పుడు అనేక అంతిమయాత్రలు చేస్తాం. ఎక్కడ గొడవలైనాయా? ఎక్కడ రాలే కదా. ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోతే అక్కడ బందోబస్తు పెట్టి డెడ్ బాడీని అంబులెన్స్ లా వాళ్ళ కుటుంబ సభ్యులతో తీసుకొని పోయి లాస్ట్ కి ఏమన్నా సరే నాకు వదిలిపెట్టుర్రి, నేనే గ్యారంటీ సెంట్రల్ విషయం గ్యారంటీ ఇస్తున్నా, నేనే అంబులెన్స్ నడుపుకుంటూ పోతా, ముంగడ పోలీసు వెనుక పోలీసు చెప్పండి, నేను బస్ ఎక్కి ఎండలో కూర్చొని మాడతా, ఎవరు రారు. ఇక్కడ ఒక్కళ్ళు కూడా రాకుండా నేనే ఆపుతా. ఒక్క బాడీ తీసుకపోయి ఒక 5 నిమిషాలు వర్షాలు డిపో దగ్గర పెట్టి తీసుకొస్తాను అంతే. ఇది కూడా చెప్పినా కూడా మొండివాదం చేస్తే రేపటి దాకా డెడ్ బాడీ కట్టిన ఉంటుంది. రేపటి దాకా కట్టిన నేను కూడా ఇక్కడ ఉంటా. వాళ్ళు అదేంటున్నారు, పోనీ ఏమని చెప్పారు. 4 వస్తారు ల్యాండ్ ప్రాబ్లం వస్తుంటారు. ల్యాండ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? కార్మికులు దొంగల లంగల కార్మికులు వాళ్ళ డిమాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, అడుగుతున్నారు. ఒక్కసారి ఆర్టీసీ కార్మికులు డిపో తీసుకోదామంటారు. తప్పకుండా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కేవలం ఒక ఆర్డీఓను పంపించి ఖండితుడు చర్యగా మాట్లాడడం ఎట్లా చూస్తారు? మీ క్వశ్చన్ ఆన్సర్ అట్లా చేస్తున్నారు వాళ్ళు. అట్లా ప్రభుత్వం అట్లా పరిస్థితి. ఎవరు మాట్లాడినా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది రాజకీయాలకి ఇలా సంబంధం లేదు. నేను ఒకటే చెప్తున్నా, మేము కూడా రాము. మీరు తీసుకుపోతే మేము కూడా అంతిమ యాత్రలో ఉన్నాం. అంతిమ యాత్రలో మేము ఉండం. ఒక్కసారి తీసుకుపోయి వాళ్ళ చివరి కోరిక తీసుకోమని చెప్తున్నాం.